యోయో టీవీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గం చేవెళ్లలో కూడా 3 పార్టీలు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి ఎంపీగా గెలుపొందిన వ్యక్తి మరోసారి గెలవలేదు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందా లేక బ్రేక్ అవుతుందా అన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలో 4 చోట్ల బీఆర్ఎస్, 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో పౌల్ట్రీ వ్యాపారం చేసుకునే రంజిత్ రెడ్డిని ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లోకి తీసుకువచ్చి ఎంపీ టికెట్ ఇప్పించారు. ఇప్పుడు ఈటెల బీజేపీలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డికి పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఈసారి చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా తమను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు రంజిత్ రెడ్డి. అలాగే కాంగ్రెస్ సంక్షేమ పథకాలను సైతం తెలుపుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న రంజిత్ రెడ్డికి పార్టీ పరంగా కూడా ఎలాంటి లోటు లేదు. పైగా కాంగ్రెస్ లోకల్ నాయకుల మద్దతు కూడా ఉండటంతో తమకు ఎదురు లేదని అంటున్నారు. చేవెళ్ల బిడ్డగా స్వీకరించి తనను ఆశీర్వదించాలని రంజిత్ రెడ్డి కోరుతున్నారు. మెజారిటీ ఓట్లే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తున్నారని, ఈసారి కూడా గెలిచి రికార్డు తిరగరాస్తామని రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక చేవెళ్ల ఆంధ్ర ప్రాంత సెటిలర్లు ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తూ ఉంటారు. ఆ ఓటర్ల సపోర్ట్ తమకు పూర్తి స్థాయిలో ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి పార్లమెంటు స్థానంలో ఈజీ అని కొందరు అంటున్నారు. రంజిత్ రెడ్డి తమ పార్లమెంటు పరిధిలోని ఓటర్లపై నమ్మకం ఉందని, తమనే గెలిపిస్తామని అంటున్నారు. అంతేకాకుండా ఈసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అంటున్నారు. సర్వేలు కూడా చేవెళ్ల లోక్సభ స్థానం ఈసారి కాంగ్రెస్దే అంటున్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ ను గెలిపించాలనే ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీక్రెట్ సర్వేలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ ఓట్లు వస్తాయని తేలినట్టు తెలుస్తోంది. చూడాలి మరి రంజిత్ రెడ్డి ఈసారి ఎంత శాతం ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారు.